హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి అయితే నవరాత్రులు మొదలయ్యాయి కదండి. ఇంకా అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం చేసి పెడుతూ ఉంటాను. ఈరోజు అయితే కట్టె పొంగల్ చేశానన్నమాట. ఇది మా అమ్మ స్టైల్లో. మా అమ్మ ఏ పూజలైనా కూడా ఈ పొంగలియే ఎక్కువ చేస్తారు. అమ్మవారికి పొంగలంటే ఇష్టం కదా, అందుకని ముందుగా పెసరపప్పు అయితే తీసుకొని కొంచెం దోరగా వేపుకొని సైడ్కి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఏమో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా, కడిగేసి దానిలో కొంచెం నెయ్యి వేసి ఆ రైసు పెసరపప్పు కలిపి కాసేపు ఒక 5 నిమిషాలు అయితే వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ కట్టె పొంగల్ని ఓన్లీ అమ్మవారికే కాదండి, ఏ దేవుడికైనా పెట్టుకోవచ్చు. ఇంకా గుడిలో కూడా ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ కట్టె పొంగలి. పరమాన్నం వేరు, కట్టె పొంగలి వేరు కదా. ఈ పెసరపప్పు అనేది మంచి స్మెల్ వస్తుంది, ఇంకా చాలా హెల్దీ కూడా. ఇంకా సింపుల్గా అయితే ఇలా వేగిపోయాకైతే ఇలా వాటర్ వేసేసుకోవాలి రైస్కి తగినట్టు. రైస్ అంటే ఒక 5-6 గ్లాసులు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తే బాగుంటుంది. ఇలా వేసుకొని నా దగ్గర అయితే ఉప్పు బెల్లం అన్నమాట, కొంచెం ఆ బెల్లంలోనే ఉప్పు ఉంది, అందుకు నేను ఉప్పు యాడ్ చేసుకోవట్లేదు. ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 5-6 విజిల్లు అయితే నేను వేయించుకున్నాను. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. ఇంకా సాఫ్ట్ అయినా ఓకే, నేను కొంచెం వాటర్ తక్కువ వేసాను అనుకుంటా. 1 గ్లాసే కదా అని ఒక 4 గ్లాసులు వాటర్ మాత్రమే వేసాను. ఇలా ఇంకా ఎక్కువ సాఫ్ట్ కోసం, ఇంకా ఇలా కొంచెం పల్చగా చేసుకోవడం కోసం నేను కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకొని ఇలా పప్పు కుద్దుతో చాలా సాఫ్ట్గా చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నా దగ్గర మంచి బెల్లం లేకపోయింది, కొంచెం ఉప్పు తగులుతుందన్నమాట తింటూ ఉంటే, అందుకు నేను ఉప్పు యాడ్ చేసుకోలేదు. తరిగిన బెల్లాన్ని వేసుకొని 3-4 యాలకులు చెదగొట్టి వేసుకొని ఇలా కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటే అడుగంటదన్నమాట. ఇలాగా బెల్లం మొత్తం బాగా కరిగి అందులో కలిసిపోయి బాగా ఉడుకుతూ ఉండాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు యాలకులు కూడా వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి. ముందే టైట్ చేసుకుంటే తర్వాత ఇంకా టైట్ అయిపోతుంది. కొంచెం చల్లారేకైతే ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇంకా నచ్చే వాళ్ళు ఇంకొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బాగా కరిగిపోయాక ఇంకైతే సైడ్కి పెట్టేసి ఇంకా కాజు, బాదం, కిస్మిస్ ఎవరిష్టం వాళ్ళది, ఏమేమి యాడ్ చేసుకోవాలో అవి యాడ్ చేసుకొని కొంచెం వేయించి అందులో ఇలా నేనైతే కట్ చేసుకున్నాను అనమాట బాదంని. నేనైతే కిస్మిస్ అయితే స్కిప్ చేస్తాను, ఎందుకంటే కిస్మిస్ వేస్తే పిల్లలు తినట్లేదు అనేసి. ఇలా కొంచెం దోరగా వేయించుకొని ఆ ఉడికించిన పొంగలిలో ఇవైతే వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాదు ఈరోజు మొదటి రోజు కదా, మీరేం ప్రసాదం పెట్టారో అది నాకు కామెంట్ చేయండి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా మొత్తం అయిపోయాక ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత అయితే తీసుకొని ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చిందా ఈ కట్టె పొంగలి? మీరు కూడా ట్రై చేయండి. అంతేకాదు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో ఇంత టేస్టీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.